Hi students, you welcome to Acharya Academy powered by Nanda IAS. So ఇక్కడ మనకి APPSC Group 2 గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రిలిమ్స్ అయింది. ప్రిలిమ్స్ అవడం దానిలో లైక్ 1:100 అనేది కూడా ఆల్మోస్ట్ మనకి కన్ఫర్మ్ అయినట్లుంది. ఇంకొక హార్డ్లీ ఒక 1 వీక్ లో ప్రిలిమ్స్ రిజల్ట్ కూడా మనకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మన ముందున్న ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే ఏపీఎస్సి గ్రూప్ 2 సిలబస్ చదవడం ఎప్పుడు మొదలు పెట్టాలి. ఆల్రెడీ కొంతమంది మొదలు పెట్టేసి ఉంటారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయగానే ఇంకా స్టార్ట్ చేసేద్దామనే ఆలోచనలో ఉంటారు. బట్ ఇప్పటి వరకు స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఇప్పుడు స్టార్ట్ చేసే టైం ఇది, రైట్ టైం ఇది. ప్రిలిమ్స్ మార్క్స్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది కూడా ఒక ముందున్న ఒక ఛాలెంజ్ గా ఉంది. ఎందుకంటే పేపర్ ఒక అనుకున్న విధంగా కంటే డిఫరెంట్ గా ఉంది కాబట్టి సో కట్ ఆఫ్ ఎంత ఉన్నా చాలా తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. అదైతే కనిపిస్తోంది క్లియర్ గా, క్రిస్టల్ క్లియర్ గా. ఎంత రాసాము అంటే ఎన్ని వస్తాయి అనే పాయింట్ ని పక్కన పెట్టేసేసుకొని మెయిన్స్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. జనరల్ పార్ట్ లో 25 మార్కులు 20 నుంచి 20 మార్క్స్ దాటిన వాళ్ళందరూ సేఫ్ జోన్ లో ఉన్నట్టు అని కనిపిస్తోంది. 20, 25 ఇవన్నీ సేఫ్ జోన్ నెంబర్ లాగా కనిపిస్తోంది. కాబట్టి లైక్ ఈజీగా స్టార్ట్ చేసేసుకోవచ్చు, మెయిన్స్ పార్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఒకవేళ ఇది రావడం లేట్ కనుక అయితే ఆల్ ఆఫ్ ఏ సడన్ ప్రిలిమ్స్ అయిపోయింది అనుకోండి, ప్రిపరేషన్ టైం తక్కువ ఉంటుంది. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు స్టార్ట్ అన్నమాట. సిలబస్ స్టార్ట్ చేసుకోండి. అందులో ఇక్కడ మనం కనుక ఒకసారి అంటే గ్లాన్స్ కనుక చూస్తే సిలబస్ లో మనకి గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్ లో ఏ కాన్సెప్ట్స్ చదవాలి, ఎంతెంత వాటి మీద ఫోకస్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. మనకి మొదటిగా కనుక చూస్తే మెయిన్స్ సిలబస్ లో ఉన్న ఎగ్జామినేషన్ ఇట్లా ఉంటుంది అనమాట. పేపర్ 1 and 2 ఉంటాయి. పేపర్ 1 వచ్చినప్పటికి 150 మార్క్స్, పేపర్ 2 150 మార్క్స్, టోటల్ 300 మార్క్స్ కి ఎగ్జామ్ జరుగుతుంది మనకి. అన్నప్పుడు పార్ట్ 1 లో మనకి సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉన్నాయి. పార్ట్ 2 లో కూడా సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ మనము మీరు హిస్టరీ చదివేసి ఉంటారు. హిస్టరీ చదివిన సబ్జెక్టే. సెక్షన్ ఏలో మనకి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. మనం ప్రిలిమ్స్ లో హిస్టరీ చదివాం, ఏన్షియంట్, మెడైవల్, మోడర్న్ చదివాం. బట్ ఇక్కడ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటాడు. 75 మార్కులు వెయిటేజ్ ఇచ్చాడు, సూపర్ గా ఇచ్చాడు. ఇక్కడ మనకి 5 యూనిట్స్ 5 టాపిక్స్ ఇచ్చాడు ప్రతి సెక్షన్ లో. సెక్షన్ ఏలో మనకున్నది ఏంటి అంటే సబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్ హిస్టరీ. ఈ సబ్జెక్ట్ లో 5 టాపిక్స్ ఇచ్చాడు. ఆ 5 టాపిక్స్ మనం కనుక చెక్ చేసుకుంటే కరెక్ట్ గా మనకి పర్ఫెక్ట్ వేలో కనుక ప్రిపేర్ అయితే ఇక్కడ స్కోర్ చేసుకోవడానికి స్కోప్ ఉన్నది. అంటే స్కోరింగ్ ఏరియా అనే చెప్పాలి ఇది. ఎందుకు అనంటే మహా అయితే మనం ఇక్కడ ఒక డైనస్టీస్ చదివినా కూడా లిమిటెడ్ డైనస్టీస్ చదువుతాం. ఎందుకంటే ఒక స్టేట్ గురించే కదా, ఆంధ్రప్రదేశ్ పార్ట్లోనే కాబట్టి. ఇక్కడ అక్కడ కండిషన్స్ అంటే ఏ టైంలో, ఏన్షియంట్ టైంలో ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్, మెడైవల్ టైంలో ఎలా ఉంది, మోడర్న్ టైంలో ఎలా ఉంది అనేది కంపేర్ చేస్తూ మనం చదువుకోవాల్సి వస్తుంది అనమాట. మీరు కనుక ప్రిలిమ్స్ పార్ట్ కనుక చూస్తే హిస్టరీలో INM ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ పార్ట్ లో దాదాపుగా 12 నుంచి 13 క్వశ్చన్స్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ నుంచే వచ్చాయి మనకి. 13 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 30 ప్రిలిమ్స్ లో. సో మోడర్న్ పార్ట్ కూడా ఫోకస్ చేయండి. మన ఇక్కడ ఏపీలో ఏదైతే సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోవాలి. సిలబస్ కాపీ పక్కన పెట్టేసుకొని పర్ఫెక్ట్ గా అన్న పాయింట్ ని ప్రతి ఏరియాని కవర్ చేసుకుంటూ వెళ్ళండి. పక్క ఆల్రెడీ ప్రిలిమ్స్ లో మనకి క్వశ్చన్స్ ప్యాటర్న్ కూడా అబ్జర్వ్ చేశారు కాబట్టి అసర్షన్ మోడల్స్, చాలా అసర్షన్ మోడల్స్, స్టేట్మెంట్ మోడల్ అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎక్కువ కనిపిస్తున్నాయి. చాలా 90% అవే క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఫోకస్ దానికి రిలేటెడ్ గానే ఉండాలి, ప్రిపరేషన్ దానికి రిలేటెడ్ గానే ఉండాలి. సో ఇది నాకు తెలిసి స్కోరింగ్ ఏరియానే. కొంత గట్టిగా ప్రిపేర్ అయితే మినిమం గుర్తుంచుకోండి 2 to 3 టైమ్స్ అయితే రివిజన్ చేయడం మర్చిపోకండి. 2 to 3 టైమ్స్ రివిజన్ చేయాలి. ఎప్పుడు హిస్టరీ రివిజన్ తోనే గుర్తుంటుంది. రివిజన్ చేయకుండా ఒక్కసారి చదివినప్పుడు ఏంటి అని అంటే చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది చదువుతూ ఉంటే. కానీ ఏంటి అని అంటే మనకి కావాల్సిన కాన్సెప్ట్ గుర్తుకు రావడం కష్టం అవుతుంది. అందుకనేసి ఫస్ట్ ఫోకస్ చేయండి. దీనికి రిలేటెడ్ గా కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా టెస్ట్ రాయండి. ఏ టాపిక్ ఆ టాపిక్ చదివినప్పుడు
అది హెల్ప్ అవుతుంది. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేటప్పటికి మనకి ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఉంది, కానీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో లేదు మనకి ఈ సబ్జెక్ట్. ఆల్రెడీ గ్రూప్ 1 కి ప్రిపేర్ అయిన వాళ్ళు దీన్ని చదివేసి ఉంటారు. దీనిలో కూడా మనకి స్టాండర్డ్ గా ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పి, ఈ ఏరియాలతో పాటు జుడిషియరీ పార్ట్, కొంత ఎగ్జిక్యూటివ్ పార్ట్ కూడా ఫోకస్ చేస్తూ ఇచ్చాడు. సిలబస్ ని కాపీ దగ్గర పెట్టుకోండి. సిలబస్ లో ఏం అడుగుతున్నాడో వాటిని తరోగా ఒక స్టెప్ ఎక్కువ, అంటే మనం గ్రూప్ 2 కన్నట్టుగానే కాకుండా గ్రూప్ 1 రేంజ్ లో ప్రిపేర్ అవ్వండి. అంటే ఆ సిలబస్ స్టాండర్డ్, అంటే ఆ స్టాండర్డ్ కొంచెం పెంచుకొని చదవండి. ఎందుకు అంటే గ్రూప్ 2 పేపర్ అన్నట్టుగా గ్రూప్ 2 పేపర్ ఇవ్వడం లేదు, కాబట్టి స్ట్రెంత్ పెంచండి. అది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక స్టెప్ ఎక్కువ చదివినా నష్టం లేదు, తక్కువ మాత్రం చదవకండి. సిలబస్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని క్యారీ చేస్తూ వెళ్ళండి. తర్వాత మనం ఎగ్జామ్ రాసిన తర్వాత డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటుంది ముందుగానే ఫోకస్ చేస్తే. సో నో డౌట్ ఇప్పుడు మీకు ప్రిలిమ్స్ లో తక్కువ మార్క్స్ తోటి కట్ ఆఫ్ కనుక ఉంటే, మనకి మెయిన్స్ కి వచ్చినప్పటికి హెక్టిక్ కాంపిటీషన్ ఉంటుంది. దానిలో అన్డౌటెడ్ కాంటెక్స్ట్ చాలా హెక్టిక్ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి దాన్ని బీట్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు హ్యావ్ అన్నమాట. ఇది మనకి పేపర్ 1 లో హిస్టరీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూస్తున్నాం. పాలిటీ చూసాం, హిస్టరీ అండ్ పాలిటీ సబ్జెక్ట్స్ ఉండవు. ఇక్కడ పేపర్ 2కి వచ్చినప్పటికి ఇది 150 మార్క్స్ వెయిటేజ్, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ. జనరల్ గా స్టూడెంట్స్ గ్రూప్ 2 కైనా గ్రూప్ 1 కైనా వచ్చేటప్పటికి ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారంటే ఈ ఎకానమీలో స్కోర్ చేసుకోవడం కష్టం అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఎకానమీ అనగానే చాలా చదవాల్సిన కాన్సెప్ట్స్ ఉంటాయి. అందులో ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు అని అంటే ఇండియన్ ఎకానమీ ఇచ్చాడు, ఏపీ ఎకానమీ చదవాలి. ఉన్నవి 5 యూనిట్సే, బట్ సిలబస్ వాస్ట్ ఇచ్చాడు. చాలా ఏరియాలు కవర్ చేస్తున్నాడు. వీటితో పాటు ఇండియన్ బడ్జెట్ చదవాలి, ఇండియన్ ఎకనామిక్ సర్వే చూడాలి, ఏపీ బడ్జెట్ చదవాలి, ఏపీ ఎకనామిక్ సర్వే చదవాలి. బట్ ఇక్కడ ఎకనామిక్ సర్వేకి వచ్చినప్పటికి ఏపీకైనా ఇండియాకైనా పాతది, అంటే ఓట్ ఆన్ అకౌంట్ కాబట్టి 2022-23 ఎకనామిక్ సర్వే ఉంది, దాన్ని ఫాలో అప్ చేయాల్సి వస్తుంది. బడ్జెట్ ఎట్లాగూ 2022-23 బడ్జెట్ చదవాలి, 24-25 బడ్జెట్ కూడా చదవాలి, 23-24 బడ్జెట్ కూడా చదవాలి. కాబట్టి ప్లాన్ చేసుకోండి. ఇక్కడ స్కోర్ తెచ్చుకునే ఏరియాని పాత కాన్సెప్ట్స్ స్టాటిక్ మోడల్లో చదవడం మానేసి క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, ఎలా స్ట్రాటజీ ఎలా ఉంది కావాలి అంటే మీకు రెఫరెన్స్ కోసం ఇక్కడ ఎకానమీ మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది కదా, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఎకానమీ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆ క్వశ్చన్స్ ప్యాటర్న్ చూడండి ఒకసారి. చాలా లెందీగా అడిగాడు. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీరు చూసేటప్పుడు కూడా ఇక్కడ గ్రూప్ 1 లో ఎలా అడిగాడో ఒకసారి పేపర్ చూడండి. ఇది రెఫరెన్స్, గ్రూప్ 1 జరిగిన పేపర్ రెఫరెన్స్, మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ రిఫరెన్స్ 2024 లో జరిగిన పేపరే. వాటిని చూడండి, చాలా లెందీ క్వశ్చన్స్ ఇచ్చాడు. పాలిటీ అయితే పర్టికులర్ గా సెక్షన్ బి లో ఉన్న పాలిటీ అయితే ఒక పేజ్ లో ఒక సైడ్ అంతా క్వశ్చన్ ఇచ్చేసాడు. ఇటు తెలుగు ఒక వైపు అంతా ఇచ్చేసాడు అనమాట. కాబట్టి లెందీ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. వాటిని ఒక్కసారి మీ దగ్గర పేపర్ లేకపోతే వారి దగ్గర నుంచి తీసుకురైనా కానీ చెక్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ పార్ట్. తర్వాత సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ చూద్దాం. పేపర్ 2 లో సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చినప్పటికీ ఇది కొంచెం వినూత్నంగా, అంటే చాలా మొట్టమొదటిసారి ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ గ్రూప్ 2 లో దీని ప్రిపరేషన్ ఎలా ఉండాలి. ఫస్ట్ రిఫరెన్స్ కింద అయితే నేనేం చెప్తాను అని అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ ఒకసారి చూడండి. అక్కడ సెకండ్ పేపర్ 2 లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కాబట్టి అది హెల్ప్ అవుతుంది క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అని. దాదాపుగా అంటే కరెంట్ ఇష్యూస్ కి రిలేటెడ్ గా ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ 9 నుంచి 11 క్వశ్చన్స్ అడిగాడు. 9 to 11 క్వశ్చన్స్ అడిగాడు అవుట్ ఆఫ్ 30 గ్రూప్ 1 లో. సో కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ చూసుకోండి. అంటే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు ఇచ్చిన 5 టాపిక్స్ తరోగా చదివి వాటికి రిలేటెడ్ గా ఏవేవైతే బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో, కరెంట్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని కూడా చదవండి. కరెంట్ ఇష్యూస్ అయినా ఏపీ ఎకానమీ ఒకటి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి, కరెంట్ ఇష్యూస్ కూడా చూసుకోవాలి. బర్నింగ్ ఇష్యూస్ చూస్తే బర్నింగ్ ఇష్యూస్ కి రిలేటెడ్ గానే స్టాటిక్ టాపిక్ అడుగుతాడు. ఖచ్చితంగా వాటిని ఫోకస్ చేస్తాడు కాబట్టి అది ఫోకస్ చేయాలి, అది టర్న్ చేసుకోవాలి. బర్నింగ్ ఇష్యూస్ కూడా చదువుకోవడానికి ఫోకస్ చేయండి. కనీసం ఒక 5 to 6 months అన్నా చదవండి. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ దానిలో మీకు అడిగిన కరెంట్ ఇష్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ ఇష్యూస్ అన్ని జాన్లోనే ఎక్కువ అడిగాడు. జనవరి మంత్, ఫెబ్ మంత్ 2024 మనకి చాలా క్వశ్చన్స్ అడిగాడు.
కాబట్టి దాన్ని ప్లాన్ చేసుకోండి మీరు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నన్ను అడిగితే నేనేం చెప్తాను అంటే, ఫస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, రాయని వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆ పేపర్ చూడండి. తర్వాత దాన్ని అబ్జర్వ్ చేయండి. దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఇండియన్ పాలిటీ పేపర్ ఎలా ఉంటుందో, ఇండియన్ ఎకానమీ ఎలా ఉంటుందో, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, దాదాపుగా ఇక్కడ మనకి ఇవన్నీ చూడండి. ఇది 75 మార్క్స్, ఇది 75 మార్క్స్, ఇది 75 మార్క్స్ కి. ఏది ఇప్పుడు మనకి గ్రూప్ 2లో మిమ్మల్ని మోడలే చూడమంటున్నాను. మోడల్ చూడండి, ఆ స్టాండర్డ్ లో ప్రిపేర్ అవ్వండి. దాదాపుగా 225 మార్కులకు ఉన్న పేపర్ మీకు మోడల్ తెలుస్తోంది. ఇలా అడుగుతాడు క్వశ్చన్స్ అని, వాటిని చెక్ చేసుకోండి. బెస్ట్ రిఫరెన్స్ ఇదైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్. ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అదే స్టాండర్డ్ లో ఇస్తాడు క్వశ్చన్. మీరు ప్రిపరేషన్ అదే స్టాండర్డ్ లో చేయండి. ఆ స్టాండర్డ్ ఇచ్చాడు అంటే మీకు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. లేదు అంతకంటే అదే స్టాండర్డ్ కాకుండా అంతకంటే తక్కువ కనుక ఇచ్చాడు అనుకోండి, మీరు ఎలాగో అంత ఎక్కువ స్టాండర్డ్ చదివారు కాబట్టి బెనిఫిట్ అవుతారు. సో అదొకటి ఫాలో అప్ చేయండి. చేసి తర్వాత ఇక్కడ మనం అప్డేట్ చేసే వీడియోస్ కూడా మనం ఆచార్య అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేసే వీడియోస్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. మీకు బెనిఫిట్ ఉండే విధంగా ఉంటాయి. తర్వాత మీకు నచ్చితే కనుక వాటిని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రీవియస్ గా మన గ్రూప్ 1 మన జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో దాదాపుగా 30 to 35 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ మనకి మన కరెంట్ ఇష్యూస్ నుంచే వచ్చాయి. ఒకసారి మీరు కావాలి అని అంటే రెఫరెన్స్ చూసుకోండి. ఓకేనా? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. స్ట్రాంగ్ గా ప్రిపేర్ అవ్వండి, దాని సక్సెస్ ని రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ.